హాయ్ అండి. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే గులాబ్ జామ్ ఇంట్లో అయితే తయారు చేస్తున్నాను. మా పిల్లలు అయితే 3 రోజుల నుంచి అయితే గులాబ్ జామ్ చేయమని అయితే అడుగుతూ ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చేలోపు అయితే నేను చేస్తానైతే చెప్పాను. కొంత పని వల్ల వాళ్ళు వచ్చాకే చేయలేదు. ఇక్కడ వచ్చేసి అయితే నేను గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. చిన్న సైజు ఒక ప్యాకెట్ 20 రూపాయలది, పెద్ద ప్యాకెట్ ఒక 30 రూపాయలు, మొత్తం కలిపి 50 రూపాయలండి. ఈ ప్యాకెట్లు వచ్చేసి ఈ కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని కాచి చల్లార్చుకున్న పాలు అయితే వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ వేసినా ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లూజ్గా అయిపోతుంది. మనం చూసుకొని ఈ పాలు అనేది వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ పిండి కానీ కొంచెం లూజ్ అయితే గులాబ్ జాములు అనేది చేసుకోవడానికి అయితే వీలుండదు. ఇక్కడ వచ్చేసి పాకం అయితే అవసరం లేదండి. గులాబ్ జామ్కి అయితే నేను 150 గ్రాములు పంచదార అయితే తీసుకున్నాను. ఎందుకంటే చిన్న ప్యాకెట్లే కాబట్టి ఈ స్వీట్ అయితే మాకు సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నీళ్ళు 1/2 లీటర్ అయితే వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అయితే వేసాను, టీ తాగే గ్లాస్తో. ఆ పంచదార వాటర్ అంతా కూడా ఒక 10 నిమిషాల వరకు అయితే మరిగించుకోవాలి. కలుపుకున్న పిండి కనీసం ఒక 10 నిమిషాలైనా నానపెట్టుకోవాలి. నానితేనే సాఫ్ట్గా బాగుంటాయి గులాబ్ జామున్ అనేది. ఇక్కడ ఈ పిండి అంతా కూడా నానిన తర్వాత మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా నేను మీడియం సైజు ఉండలైతే చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాను. పెద్ద సైజు చేసుకుంటే ఏంటంటే లోపల అనేది ఉడకదు. ఇక్కడ వచ్చేసి పాకములో యాలక్కాయల పొడి అయితే వేసాను. ఈ రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అయితే మరీ పెద్దగా ఉండకూడదు. చిన్న సైజులైనా మీడియం సైజులైనా చేసుకుంటే బాగుంటాయి. పెద్ద సైజులో చేసుకుంటే ఏంటంటే లోపల పిండి అనేది ఉడకదు. ఇక్కడ వచ్చేసి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు. బాల్స్ వేయంగానే కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల పిండి అనేది ఉడకదు. ఇక్కడ గులాబ్ జామ్ బాల్స్ అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎన్నైతే చేసుకున్నావో అవి మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార వాటర్లో అయితే వేసేసుకుంటే ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత బాగా ఉబ్బి సాఫ్ట్గా మృదువుగా అయితే వస్తాయి. లోపల ఇదిగోండి ఈ విధంగా వేగి నేనైతే మీకు చూపిస్తున్నాను. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను.